హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ సింపుల్గానే ఉంటుంది, చాలా టేస్ట్గానే ఉంటుంది. ఇవ్వండి ఆవాలు, ఇవ్వండి వేరుశనగ గింజలు, పచ్చిశనగపప్పు. కరివేపాకు, మన పెద్దవాళ్ళంతా ముందు నైట్ టైం అన్నం చేస్తే కూడా కొద్దిగా మిగిలినా కూడా దాన్ని వేస్ట్ కాకుండా పొద్దున్నకి ఏదో ఒక రకంగా దాన్ని రెడీ చేసుకొని తినేవాళ్ళు. మా ఇంట్లో మా నాన్నమ్మ కూడా నిద్రలేసి బయట చేను దగ్గరికి వెళ్ళిపోతే మన సాయంత్రం వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చే కాటికి మా అమ్మ మళ్ళీ అంతా అన్నం అంతా రెడీగా చేసి పెట్టేసి ఉంటుంది. నైట్ అన్నం మిగులుతుంది ఎంతవరకు మిగలకుండా ఉండదు. నైట్ అన్నం మిగిలిన దానికి ఇంకోండి ఇట్లా నైట్ చింతపండు, ఉప్పు, కొద్దిగా చింతపండు నానబెట్టుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా ఈ మాత్రం అది పెట్టేస్తాను అనమాట నైట్లో. ఇది నైట్ అంతా ఇట్లా ఉంటుందండి, ఇట్లా ఉంటుంది. చూడండి బాగా పలుపలాని ఉంటుంది అట్లయితే అన్నము. దాన్ని పొద్దున్నే దొయ్యి మారి వేయించుకునేవాళ్ళు. అయినా ఇది బాగా టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇది ఇట్లా పప్పులన్నీ వేసుకొని వేయించుకున్నామంటే ఎర్రగడ్డ వేసుకొని, ఎర్రగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయ, నేనైతే నైట్ సామాన్యంగా అన్నం చేయనండి, టిఫినే ఉంటుంది ఆల్మోస్ట్ మా ఇంట్లో. ఎప్పుడైనా అన్నం చేసినానంటే మాత్రం ఇట్లా ఎక్స్ట్రానే చేసి మరి చేసుకుంటాను. బాగుంటుంది. ఇట్లా గంటితో కలవట్లేకపోతా అందను, అందుకే ఇట్లా అనుకున్నా. ఇవ్వండి ఇట్లా పప్పులన్నీ వేసి ఇట్లా చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ అండి. ఇది ట్రై చేయండి, మీరు కూడా కావాలంటే వదిలిపెట్టరు మళ్ళీ. ఇది బాగా వేడయ్యే వరకు బాగా వేయించుకోవాలి. బాగుందండి, కరెక్ట్గా సరిపోయింది ఉప్పు అంతా బాగుంది.
నైట్ మిగిలిన రైస్తో చింతపండు అన్నం. ఓకే అండి, నచ్చితే ట్రై చేయండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.